హైదరాబాదులో చెరువుల ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝిలిపిస్తోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కబ్జాలతో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వరకు వందలాది చెరువుల ఆనవాళ్లు లేకుండా చేసిన వారి భరతం పట్టే పనిలో పడింది. అలాంటి చెరువులపై నజర్ పెట్టిన హైడ్రా సీరియస్గా రంగంలోకి దిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కళకళ్లాడిన వందలాది చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకుని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతి చెరువును ఆక్రమించి ఫ్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు శిఖం భూములు ఆక్రమించిన విల్లాలు, ఫామ్ హౌస్ల్ని కట్టుకున్నారు. కబ్జాలతో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వరకు వందలాది చెరువుల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా ఏర్పాటు చేసి కబ్జాలపై కొరడా ఝిలిపిస్తోంది. అమీన్పూర్ చెరువు ఇండియాలోనే బయోడైవర్సిటీగా పేరుగాంచినటువంటి చెరువు ఇది. అయితే ఈ చెరువు కూడా కబ్జాకోరల చేతుల్లోకి వెళ్ళిపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నాము. అమీన్పూర్ చెరువు అనగానే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పక్షులు గుర్తొస్తాయి. అంతేకాకుండా చేపలు కూడా, వివిధ రకాల చేపలు కూడా ఉంటాయి. అంటే ఇంత అద్భుతమైనటువంటి ఈ అమీన్పూర్కి చెరువుకి సంబంధించి జీవన వైవిధ్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం కబ్జాకోరల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అయితే మనం చూస్తున్నాం కొంత దూరం మేర అక్కడ ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉన్నటువంటి బిల్డింగ్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎఫ్టీఎల్లోకి సైతం కూడా చొచ్చుకోవచ్చి బిల్డింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని సైతం కూడా వాళ్ళు కబ్జాకోరలు దాన్ని కబ్జా చేసేసి పూర్తి స్థాయిలో బిల్డింగ్ల నిర్మాణాలను కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ టూరిస్ట్ స్పాట్ కబ్జాకోరలకి బలవుతుంది అని అంటే ఏమని చెప్తారు? వాస్తవానికి కూడా బలవుతుంది మేడం. ఇక్కడ అంతా కబ్జాదారులు కబ్జాలు అవుతున్నాయి. ఉన్న లేని ఎఫ్టీఎల్లలో అన్నీ కూడా బార్డర్లలో కట్టేస్తున్నారు. ప్లాట్లు పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు ఆఫీసర్లు. ఆ ఉన్న లీడర్, లోకల్ లీడర్లు కూడా పర్మిషన్ ఇచ్చేసి కట్టేసుకుంటారు. ప్లాట్కు 5 లక్షలు తీసుకుంటారు, కట్టేసుకుంటారు మేడం. వాస్తవానికి కూడా ఎన్ని ఎఫ్టీఎల్నే కట్టారు. లాస్ట్ బిల్డింగ్లన్నీ కూడా ఎఫ్టీఎల్నే కట్టారు. ఎఫ్టీఎల్ చాలా ఉంది. ఇది అసలు యాక్చువల్గా చెక్కంది 27 ఎకరాల 16 గుంటలు మేడం. ఎఫ్టీఎల్ మాత్రం 450 ఎకరాలు ఉంటుంది. వాటర్ మాత్రం ఎప్పటికీ వాటర్. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాటర్ లేని టైంలో కొన్నారు. వాళ్ళు ఎప్పుడో సమ్మర్లో 81లో కొన్నారు. 80లో కొనేసి వాళ్ళు ఏం చేశారంటే ప్లాట్ కొనేసి అవగాహన వస్తుందని చెప్పి 10,000-12,000 ప్లాట్ మేడం. అప్పట్లో వాళ్ళు ఏం చేసారు, అద్దెలు కొనేసి వాళ్ళు తవ్వకలు వస్తాయని చెప్పేసి అది ఏం చేస్తారు, ఇప్పుడు చెరువు ఆక్యుపై చేసుకుంది ప్లాట్లను, చెరువు ఆక్యుపై చేసుకుందని చెప్పేసి చెరువును బలదాం చేస్తారు వాళ్ళు. ఆ ప్లాట్ వాళ్ళకి తెలియదు, వాటర్ ఎక్కడికి వస్తే తెలియక వాళ్ళు ఉన్నారు మేడం. వాస్తవం కూడా అన్ని కబ్జాలు అవుతున్నాయి. అలుగులలో తూములు గుడిపేశారు. ఇక్కడ 3 తూములు ఉన్నాయి. గొడుగు తూము అనేది ఒకటి, ఇక్కడ కుక్కల తూము అనేది, మైసమ్మ తూము అనేది, గుంటు పైసమ్మ తూము అని ఉంటుంది. 4 తూములు ప్యాక్ చేశారు మేడం. అది ఇతర వాళ్ళు కింద కడుతున్నారు. ఆ బిల్డర్ వాళ్ళు కూడా తూములు గుడిపేసేసి కాళ్ళు గుడిపేసి కడుతున్నారు కింద. అంటే ఇక్కడ తూముల్ని క్లోజ్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి? అంటే తూములు వెళ్ళిపోయి వాటర్ కూడా పొజిషన్ అవుతుంది కదా మేడం. వాటర్ పొజిషన్ అవుతుంది, ఫైజన్ అవుతుంది వాటర్ కూడా. ఇప్పుడు పైనుంచి కొన్ని వాటర్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ వాటర్ కానీ అపార్ట్మెంట్లు లేదు. అవుట్ గోడింగ్ ఉండాలి, అవుట్ గోడ్ లేదు అసలు వాటర్. ఇక్కడ మొత్తం 4 తూములని 4 ప్యాక్ చేశారు మేడం. అయితే వాళ్ళు మట్టి వేశారు అక్కడ తూములో, పెద్ద పెద్ద గుండ్లు వేశారు. అవి వెళ్ళట్లేదు, తీయడానికి కూడా వెళ్ళట్లేదు అసలు. అట్లాంటి పరిస్థితుంది ఇక్కడ. అంటే మీరు చెప్పండి, మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఒక హౌస్ కనిపిస్తుంది, అక్కడ చెరువు మధ్యలో కూడా ఒక రోడ్డు వేయడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారండి? ఎఫ్టీఎల్ అనే అది. ఇంతకుముందు ఎఫ్టీఎల్ అంటే పట్టభూములు ఒక 350 అంటే 385 ఎకరాలు పట్టభూమి ఉన్నది. ఎఫ్టీఎల్ 93 ఎకరాల 18 గుంటలు ఎఫ్టీఎల్ ఉన్నది. టోటల్గా 386 ఎకరాలు మొత్తం టోటల్ అవుతుంది ఇంచుమించు. అయితే ఇది ప్లాట్లు చేసింది వాస్తవమే. చెరువు ఎండిపోయినప్పుడు ప్లాట్లు చేసారు, వాళ్ళు ప్లాట్లు కొన్నారు. ఇప్పుడు వచ్చి మా ప్లాట్లు మునిగిపోయినాయి అంటే దానికి బాధ్యులు ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చి ప్లాట్లు అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి దీని మీద తగిన చర్య తీసుకొని ఈ నాళాలు ఓపెన్ చేయాలని చెప్పి మా కోరిక. అంటే దీనికి అనుసంధానంగా ఒక 2 చెరువులు కూడా ఉన్నాయి. ఒకటి కొత్త చెరువుతో పాటు బంధం కొమ్ము చెరువు కూడా. వీటి గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2 సేమ్ మేడం ఇవి. ఎందుకంటే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది ఈ లెవెల్ మించినాకనే అందులోకి పోతాయి ఆ చెరువులకు. 16 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి ఈ చెరువు కింద. ఆ చెరువులు ఇప్పుడు చిన్న కొచ్చెరువు అని ఉన్నది. కొచ్చెరువు కింద కుమ్మరికుంట అని ఉన్నది. ఆ కుమ్మరికుంటకి వెళ్ళి బంధం చెరువుకు పోతాయి. బంధం చెరువుకి వెళ్ళి బీరంగూడెం చెరువు చెమ్ముని కుంటలకు పోతాయి. చెమ్ముని కుంటలకు వెళ్ళి నక్కాగులకు పెద్ద వాగులకు వెళ్ళిపోతాయి. ఇవి ఆ గొలుసుకట్టు చెరువులు అనుసంధానం చేసుకుంటూ వాగులు క్లోజ్ చేసారు, అన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చి నాళాలన్నీ కంప్లీట్ చేశారు. కాబట్టి ఆ నాళాలు మొత్తం ఓపెన్ చేయాలని ఇప్పుడు హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత కూడా మనం చూస్తున్నాం చెరువుల మీద చాలా ఫోకస్ పెట్టింది. ఏం చెప్తారండి? మంచిగా కాపాడుతున్నాం మేడం. ఆ సార్ మేము కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఎందుకంటే సార్ కొద్దిగా దృష్టి పెట్టాలి, అమీన్పూర్ మీద మాత్రం దృష్టి పెట్టాలి, కొద్ది చెరువులు కాపాడాలని మేము కోరుకుంటున్నాం మేడం. సార్కి రంగనాథ్ సార్ కూడా మంచి చేస్తున్నాడు. ఆ సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మేము. మన చెరువుల్ని మనం సంరక్షించుకుందామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అమీన్పూర్ లాంటి సరస్సు జీవన వైవిధ్యానికి నిదర్శనం.
ఎన్నో పక్షులకు నిలయంగా ఉంది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో చెరువులు గొలుసుకట్టు చెరువులుగా ఉన్నాయి. గొలుసుకట్టు చెరువుల్లో ప్రధానంగా పెద్ద చెరువు, కొత్త చెరువు, కొమ్ము చెరువు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కలిపి దాదాపు 350 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. దాదాపు 100కు పైగా ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా వచ్చే నీటిని సైతం కబ్జాదారులు మూసివేశారు. ఇక కొత్త చెరువును దాదాపు ఆనవాళ్లు లేకుండా చేశారు.